మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. 92 మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సహా రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన మహనీయుడని కొనియాడారు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరణలతో పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. దేశానికి ఆయన చేసిన సేవ, రాజకీయ జీవితం ఎప్పటికీ కూడా గుర్తుండిపోతాయన్నారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు. భరతమాత ముద్దు బిడ్డల్లో ఒకరైన మన్మోహన్ సింగ్కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. విశిష్టమైన వ్యక్తుల్లో మన్మోహన్ సింగ్ ఒకరన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశ ఆర్థిక రంగంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్ర వేశారన్న ఆయన ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపడేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞులను కోల్పోయిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. మన్మోహన్ ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయని, మన్మోహన్ సింగ్ను దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో గుర్తు పెట్టుకుంటుంది అన్నారు. గురువు, మార్గదర్శిని కోల్పోయాను అన్నారు కాంగ్రెస్ లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించారని ఆయన గుర్తు చేశారు. ఆర్థిక శాస్త్రంలో ఆయన లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తి అందించిందన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రాహుల్ గాంధీ. మన్మోహన్ సింగ్ మరణం జీర్ణించుకోలేకపోతున్నట్లు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తెలిపారు. భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేశారన్న ఆయన ఆర్థిక సరళీకరణ రూపశిల్పిగా పేరు సంపాదించుకున్నారని గుర్తు చేశారు. కఠినమైన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారని కొనియాడారు. దేశాభివృద్ధికి ఎన్నో ద్వారాలు తెరిచిన మన్మోహన్ సింగ్ ఉపరాష్ట్రపతిగా ఆయనతో ఎన్నో సంభాషణలు జరిపినట్లు ధన్కడ్ వెల్లడించారు. భారతదేశం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయిందని అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడు అని కొనియాడారు. దేశ రాజకీయాల్లో నిష్ణాతుడని, ప్రజాసేవలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం తప్పించారని గుర్తు చేసుకున్నారు. పార్టీలకు అతీతంగా ఆయన నాయకత్వం, అభిమానాన్ని సంపాదించుకున్నారని జేపీ నడ్డా అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రిగా, ప్రధానిగా దేశానికి నిర్విరామంగా సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్న చంద్రబాబు దేశ ఆర్థిక మంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గొప్ప మానవతావాది అన్న ఆయన అసలైన నవభారత నిర్మాతను దేశం కోల్పోయిందన్నారు.